చెప్పినట్టు ఆల్రెడీ టైం, లొకేషన్, షెడ్యూల్, కాంబినేషన్, మనీ, ఇన్నింటి మీద ఇండస్ట్రీ రన్ అవుతా ఉంది. మాక్సిమం ఇండస్ట్రీ కాల్స్ ఆల్వేస్ అక్కడికక్కడ అన్ని నేను నాకు ఇప్పుడు స్క్రిప్ట్ ఇవ్వండి 3 రోజుల తర్వాత వచ్చి డైలాగ్ చెప్తా అంటే ఉండదు కదా. వాళ్ళకి ఇష్టం నన్ను టీవీలో చూడడం. అబ్బాయిలా బాబోయ్ సొల్లు వాగడానికి తప్ప దేనికి పనికిరాదు. యాక్టింగ్ నేర్చుకోవాలని అనిపించింది, నేర్చుకోవాలని అనిపించింది. అమ్మా ఏంటమ్మా ఇది? మీరు చెప్పినట్టే డిగ్రీ చేసి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా, మళ్ళీ నాన్న చూడు నెక్స్ట్ ఏం చదువుతావు, ఏం జాబ్ చేస్తావు అంటూ మధ్యలో నువ్వేమో. ఎక్కడిక్కడ ఉంటున్నారా? మా బ్రదర్ ఇక్కడ ఉన్నారే. ఒక ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. పెళ్ళి, పిల్లలు, సంసారం ఇదైనా జీవితం. ఏం చదువుకున్నాము? బీటెక్ సార్. ఎక్కడ? చెన్నై సార్. ఏమి మరి లాంగ్వేజ్ ఏంటి? తెలుగు మీడియం. అరే లైఫ్, లక్ష్యం, ఫ్యూచర్ నాకు తెలుసురా. నాకు దొరికిన ఫిగర్ నీకు తగలలేదు. తగిలింటేనా? ఎవరు మీది? అలా కాళ్ళు పాల్చుకొని కూర్చోవడమేనా? జాబ్ ఏమైనా చూసుకోవడం ఉందా? బేవర్స్ గా తిని కూర్చునే బదులు ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా. హీరోయిన్ చూసారు? ఏదైనా హీరోయిన్ చూసారు? అమావాస్య అర్ధరాత్రి 12 గంటలు. మరి ఎందుకు మళ్ళీ యాక్టింగ్ చేస్తే యాక్టింగ్ నేర్చుకోవాలనిపించింది? కొన్ని స్కిల్స్ అవి ఉంటాయి కదా సార్. ఏమిటి? ఎలా పలకాలి, సారీ నా ఈ జేబులో డబ్బు తీసింది కావాలి చేయలేదు, నా కోసం కాదు, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. యాక్టింగ్ ఏంటి సార్? అంటే ఇంట్రెస్ట్ నేను కాలేజ్లో చేస్తాను సార్ డ్రామా. సో ఆ తర్వాత బ్రేక్ వచ్చింది. హలో హలో
ఇలా ఈ టైం టేబుల్ నాకు సెట్ అవ్వదు. 5ంటికే లేవడం, 9ంటికి మా ధనలక్ష్మి, నేను ప్రకాష్. పేరులో క్యాష్ ఉంది కానీ జేబులో ఏం లేదు. జస్ట్ 1000 10 రోజులు ఇచ్చేస్తాను. ఏం చేసుకుంటావు భయ్యా లక్షలు? ఎందుకు యాక్టింగ్ ఇష్టం? ఏం పని? యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నాన్న ఉన్న దుబ్బేసావా? అడుగుతున్నాడు కొడుకేం చేస్తున్నాడు అలా చెప్పు. ఇప్పుడు ఏంటి నాన్న ప్రతి ఓడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ కొడుకు ఏం చేస్తున్నాడు. ఏ ఊరు? కరీంనగర్ సార్. కరీంనగర్. ఏంటి యాక్టింగ్ ఇష్టం? నేనేం పని పాట లేకుండా ఫేవర్స్గా తిరగట్లేదు. ఏంటన్నా ప్రతి ఒక్కరు మీ కొడుకు ఏం చేస్తాను అడుగుతుంది, మీ కల్పటేషన్ అడుగుతుందా, మీ బరువు పోతుందా, ఏమాత్రం దానికి? సాయి శ్రీహర్ష్. చేయటం పిరిపోవాలి పని. ఇక రాజకీయాలు జనంతో పని. రాకపోతే మిమ్మల్ని అందరినీ ముక్కలు కింద నరికి వీడిని తీసుకుంటాం. అంటే నేను 2005లో నేను ఇండియన్ ఆర్మీకి వెళ్ళాను. అప్పటి నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్. అక్కడ ఏ డిపార్ట్మెంట్? ఏంటి యాక్టింగ్ ఏంటి ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. సినిమాలు చూస్తూ ఉంటాను, దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాను, స్టోరీలు. అమ్మా జాబ్ దొరికితే నేను ఏం చేయను. మెడికల్ ఫీల్డ్ తిరిగితే మాత్రం ఇంటికి కూడా తొక్కలో డిగ్రీ కూడా చదివించారు, అది కూడా గవర్నమెంట్ కాలేజీలో. ఎక్కడ ఎందుకు యాక్టింగ్ ఇష్టం? మొదటినే అంటే యాక్టింగ్ అంటే ప్యాషన్ చిన్నప్పటి నుండి. ఫ్రిడ్జ్ నా వల్ల కూలిపోయింది. కొంచెం సీరియస్ అయినా చెప్పలేదు సార్. ఫ్రిడ్జ్ నా వల్ల కూలిపోలేదు సార్. అది పురుషోత్తమ నార్సింగ్ వల్ల కూలిపోయింది సార్. అది ముందు నుంచే ఉంది, చిన్నప్పటి నుంచి జూనియర్ ఆర్టిస్ట్ కూడా చేశాను నేను. నిన్ను నమ్మినందుకు అడ్డంగా బుక్ చేసావు కదా, బావా అని తిరిగినందుకు నా చెప్పు తీసుకొని నన్నే కొట్టుకునేలా చేశాను. అదేంటి మీకు ఇప్పుడు యాక్టింగ్? యాక్చువల్గా మొదటి నుంచి ఉంది సార్. కొన్ని చేశాను కూడా, 9 రోజులు కొన్ని సీరియల్స్, కొన్ని చిన్న చిన్న సినిమాలు. చెప్పరా, ఇంత సడన్గా
ఇంత పెద్ద టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ కట్. ఏ గౌరీ, ఎన్నాళ్ళు ఇట్లా రోడ్ల మీద బ్యాగులు అవి ఇవి అమ్ముకుంటూ ఉంటావా? పైకి రావాలని లేదా? డబ్బులు బాగా సంపాదించాలని లేదా? మనుగోడు ఎక్కడది? భద్రాచలం, కొత్తగూడెం, సింగరేణి. సార్ ఒక 1000 రూపాయలు అప్పు కావాలి సార్. ప్లీజ్ 10 రోజుల్లో ఇచ్చేస్తాను. జస్ట్ 1000. నేను కనిపించాలా, నన్ను నేను చూసుకోవాలా అనేది ఒక చాలా బలమైన కోరిక నాకు చిన్నప్పుడు. నాన్న మొత్తానికి వీసా వచ్చేసింది. 15 రోజుల్లో సౌదీ అరేబియా. సో డైలాగ్ చెప్తావా?